ఆ పరంధాముడైన శ్రీకృష్ణ లీలలు ప్రతిదీ అద్భుతమే. ఆ అద్భుతమైన లీలల్లో ఒకటి గోవర్ధనగిరి వృత్తాంతం. భగవాన్ శ్రీకృష్ణుడు తన భక్తులపై ఉన్న ప్రేమ, ధర్మబోధ, అహంకార నిర్మూలనకు చూపించిన మహా అద్భుతమైన కథ ఇది. ద్వాపరయుగంలో బృందావనంలో గోపాలురు, గోపబాలికలు ఆనందంగా జీవించేవారు. వారు ఎల్లప్పుడూ ఇంద్రుణ్ణి పూజించేవారు. ఎందుకంటే వర్షం కురిపించేది, పంటలు పండించేది ఆయనే అని నమ్మకంతో. ఒకరోజు చిన్ని కృష్ణుడు ఆ పూజను గమనించి నందను దగ్గరికి వెళ్ళి ఇలా అడిగాడు, తండ్రి గారు, మీరు ఇంద్రుడికి ఎందుకు పూజ చేస్తున్నారు? దానికి సమాధానంగా, ఇంద్రుడు వర్షం కురిపిస్తాడు, వర్షం లేకపోతే పశువులు, పంటలు అన్నీ నశిస్తాయి, అందుకే పూజిస్తున్నాం బిడ్డ అని సమాధానమిచ్చారు. ఆ సమాధానానికి శ్రీకృష్ణుడు చిన్నగా నవ్వుతూ, తండ్రి గారు, మనం పూజించవలసింది ఇంద్రుణ్ణి కాదు, మనకు ఆహారం, పశువులకి మేత, నీరు ఇవన్నీ ఇస్తున్నది గోవర్ధనగిరి. అదే మన నిజమైన దైవం. ఆ మాటలకు నందుడు, గోపాలరు అందరూ ఆశ్చర్యపోయారు. కృష్ణుడు వారందరినీ ఒప్పించి ఇంద్ర పూజకు బదులుగా గోవర్ధన పూజ చేయించాడు. అప్పుడు ఇంద్రుడు దీనిని గమనించి కోపంతో మండిపోయాడు. ఈ గోపకుమారుడు నన్ను అవమానించాడు, వీరందరినీ వరదతో శిక్షిస్తాను అని భీకరమైన వర్షం, గాలులు, మేఘాలు పంపించాడు. బృందావనమంతా నీట మునిగిపోయింది. పశువులు, ప్రజలు వణికిపోయారు. అప్పుడు శ్రీకృష్ణుడు నవ్వుతూ, భయపడకండి, నేను మీ రక్షణ కోసం ఉన్నాను అని చెబుతూ తన చిన్న ఎడమ చేతి 3వ వేలితో గోవర్ధనగిరిని ఎత్తి గొప్ప గొడుగులా పట్టుకున్నాడు. అప్పుడు గోపాలురు, గోపబాలికలు, పశువులు అందరూ ఆ పర్వతం కింద చేరి 7 రోజుల పాటు కృష్ణుని కరుణతో కాపాడబడ్డారు. ఇంద్రుడు చివరికి తన తప్పును గ్రహించాడు. కృష్ణుని వద్దకు వచ్చి తనని క్షమించమని కోరుకున్నాడు. పురుషోత్తముడైన ఆ శ్రీకృష్ణుడు తన విశ్వరూపాన్ని చూపించి ఇంద్రుణ్ణి క్షమించాడు. అప్పుడు ఇంద్రుడు నమస్కరించి గోవర్ధన ధారక అని స్తుతించాడు. ఈ కథ మనకు 3 ముఖ్యమైన బోధనలు ఇస్తుంది. అహంకారాన్ని విడిచి భక్తిని పెంపొందించుకోవాలి. ప్రకృతిని గౌరవించాలి, ఎందుకంటే అది మన జీవన ఆధారం. ఇంకొకటి ఏమిటంటే దేవుడు ఎప్పుడూ తన భక్తుల రక్షణకు సిద్ధంగా ఉంటాడు. ఈ అద్భుతమైన లీలను ప్రతి సంవత్సరం కార్తీక శుద్ధ ద్వాదశి నాడు గోవర్ధన పూజ లేదా అన్నకూటోత్సవంగా ఈ లీలను స్మరిస్తారు. పర్వతంలా అన్న పదార్థంతో నైవేద్యం సమర్పిస్తారు. ఇది ఆ శ్రీకృష్ణుడి ప్రేమకు గుర్తు. ఈ రోజున మనం గోవర్ధన అష్టకం చదువుకుంటే ఎంతో పుణ్యం లభిస్తుంది. చదవలేని వారు విన్నా సరే అంతే ఫలితం కలుగుతుంది. మనం ఏది విన్నా దాని భావం తెలిస్తే ఇంకా అద్భుతంగా ఉంటుంది కదూ. ఇప్పుడు మనం శ్రీ గోవర్ధనాష్టకం అర్థాన్ని తెలుసుకుందాం. మొదటి శ్లోకం అర్థం. సర్వగుణాతీతుడైన పరబ్రహ్మ స్వరూపుడైన సమస్త ప్రపంచంలోనూ వ్యాపించిన భూధరాధిపతి అయిన గోవర్ధనగిరి గోకులానికి ఆనందాన్ని ప్రసాదించేవాడని నేను నమస్కరిస్తున్నాను. ఇక రెండవ శ్లోకం యొక్క అర్థం. గోలోకాధిపతి అయిన పరమేశ్వరుడు శ్రీకృష్ణ స్వరూపుడైన గోవర్ధనగిరి నిత్యము ధర్మము, అర్థము, కామము, మోక్షమును ప్రసాదిస్తుంది. ఆ గోవర్ధనగిరిని నమస్కరిస్తున్నాను. ఇక మూడో శ్లోకం యొక్క అర్థం. అనేక జన్మలలో చేసిన పాపాలను అగ్నికి తూలాన్ని వేసినట్లుగా క్షణాల్లో దహించే గోవర్ధనగిరి కృష్ణ భక్తిని ఎల్లప్పుడూ ప్రసాదిస్తుంది. ఆ గోవర్ధనగిరిని నేను నమస్కరిస్తున్నాను. ఇక 4వ శ్లోకం యొక్క అర్థం. ఎల్లప్పుడూ ఆనందమయమైన, సదా పూజార్హమైన, అన్ని అభీష్టాలను నెరవేర్చే గోవర్ధనగిరి సర్వ సాక్షిగా నిలిచే సర్వాధారుడు ఆ గోవర్ధనగిరిని నమస్కరిస్తున్నాను. 5వ శ్లోకం యొక్క అర్థం. యావత్ శ్రీ గోవిందుడు గోపాలులతో కలిసి పరమానందముతో, ప్రేమతో విహరించుచున్నాడో ఆ పవిత్ర గోవర్ధనగిరిని నేను నమస్కరిస్తున్నాను. 6వ శ్లోకం యొక్క అర్థం. గోపాలులలో ప్రభు అయిన గోపేశ్వరుడు, గోపమూర్తి గోవిందుడు, గోపమాత కుమారుడు, గోపతి అయిన ఆ గోవర్ధనగిరి యొక్క స్వరూపమును నేను నమస్కరిస్తున్నాను. 7వ శ్లోకం యొక్క అర్థం. ఇంద్రుడు, అగ్ని, వాయువు వంటి దేవతలు ఎదుర్కొని లేని గోవర్ధనగిరి శ్రీకృష్ణునికి పరమ సుఖాన్ని ప్రసాదించున్నది కాబట్టి ఆ గిరిని నేను నమస్కరిస్తున్నాను. ఇక చివరి శ్లోకం 8వ శ్లోకం.
భక్తుల కన్నీటి ప్రవాహంతో స్నానము నొందే గోవర్ధనగిరి వారి దుఃఖాలను తొలగించి కృష్ణ ప్రేమను ప్రసాదించున్నది. ఆ గోవర్ధనగిరిని నేను నమస్కరిస్తున్నాను. దీని ఫలశ్రుతి యొక్క అర్థం ఏమిటంటే, ఈ గోవర్ధనాష్టకమును ప్రతిరోజు 3 వేళలలోనూ భక్తితో పఠించినవాడు గోలోకము అనే దివ్యలోకమును చేరి శ్రీకృష్ణుని సన్నిధిలో నిత్యానందాన్ని పొందుతాడు. ఈ అష్టకం పఠించడం వలన మనసుకు శాంతి, పాపక్షయము, కృష్ణ భక్తి, కుటుంబంలో సౌభాగ్యము కలుగుతుంది. హరే కృష్ణ.